జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారట. 6 నెలలుగా అప్పు కట్టడానికి, పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి మీకు చేతులు రావటం లేదు. తద్వారా దీస్ పీపుల్ ఆర్ అనేబుల్ టు టేక్ దేర్ టీసీస్ ఫ్రమ్ ద స్కూల్స్ ఆర్ కాలేజెస్. హూ హ్యాస్ టు పే? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, మై డియర్ ప్రజెంట్ కూటమి గవర్నమెంట్? మీకు వాల్యూస్ లేవా, విలువలు లేవా, పాటించదలుచుకోలేదా? ఎందుకు మీరు ఈ విధంగా ఉన్నారో మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇలాంటి సమయంలో మీరు పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారని కూడా మేము చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తంచనగా దేర్ ఇస్ ఏ వైట్ పేపర్ నేను ఇస్తున్నాను. ఒక వైట్ పేపర్ని మేము ముందు పెడుతున్న ఒక శ్వేతపత్రాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ టైంకి, ఏ డేట్కి, ఎంతమంది పిల్లలకి, ఎన్ని కాలేజీలకి ఎంత ఫీజు కట్టాడు, ఇది నేను ఒక వైట్ పేపర్ ఇస్తున్నాను. మీరు 6 నెలల్లో మీరు ఏం చేశారో ఒక వైట్ పేపర్ ఇవ్వగలరా? ఎస్, ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతారు. ప్రజల్లో భాగంగా ప్రతిపక్షం అడుగుతుంది, మేము అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఏప్రిల్ 28న దాదాపు 21,55,298 మందికి 4,208 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. 19/4/21 దాదాపు 10,80,000 మందికి ఆయన 6,671,000 కోట్లు ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా చూసినప్పుడు 2021, 2022, 2023, 2024 మొత్తం దాదాపు 12,609 కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? ఎక్కడుంది 6 నెలల్లో మీరు ఇచ్చినటువంటి ఈ త్రైపాక్షికంగా ఇవ్వాల్సిన ఫీజు ఎవరు కట్టారు, ఎంతమంది కట్టారు, దానిలో తల్లులు ఎంతమంది ఉన్నారు, దానిలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడైనా మీరు ఒక వైట్ పేపర్ ఇచ్చారా? ఎందుకు ఈరోజు కాలేజీ యాజమాన్యం మీ దగ్గరకు వచ్చి బతికినడాల్సిన అవసరం ఉంది? ఎందుకు పిల్లలు బడులు వదిలి పొలాలకు వెళ్లాల్సిన, కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం ఉంది? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ నిర్మించాడు. నాడు నేడనే ఒక కార్యక్రమాన్ని ఈ దేశంలో ఒక ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రభుత్వ మొదటి దశలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో దాదాపు 3,669 కోట్ల రూపాయలతో 15,715 స్కూళ్లలో మార్పులు చేశాం. 15,715 స్కూల్స్ని నాడు నేడు కింద అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకొచ్చారు. మీరు పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి, అమెరికాలో ఎలా స్కూల్ ఉంటుందో అలా తయారు చేశారు. ఆహ్లాదంగా, విత్ బాత్రూమ్స్, విత్ వాటర్, 24 hours. బడిలో పిల్లలు బయటకు వెళ్ళాలంటే, యూరిన్కి వెళ్ళాలంటే గతంలో టాయిలెట్స్ ఉండేవి కాదు. బడికి వెళ్ళే ఒక ఆహ్లాదమైన సిచ్యువేషన్ ఉండేది కాదు. అదేదో ఏదో ఒక రాక్షస కోపంలోకి వెళ్ళినట్టు ఉండేది మేము చదువుకునేటప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీర్చిదిద్దినటువంటి అనేకమైన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 44,512 గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు అక్కడుండే హాస్టల్ను కూడా సమూలంగా ఈ కార్యక్రమం ద్వారా మార్చేశాడు.